అలాగే నేను 2 సంవత్సరాల నుంచి దాదాపుగా 8 మండలాల్లో సొంత కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ అని సొంత ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని నేను 8 మండలాలు తిరగడం జరిగింది. ఎన్నో ప్రోగ్రామ్స్ తోటి ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథం ఒకటి పెట్టి దాదాపుగా 29,000 మందికి ప్రివెంటివ్ టెస్టింగ్ అవ్వచ్చు, వాళ్ళకి హెల్త్ ఇబ్బందులు ఏదన్నా ఉంటే చూసి వాళ్ళని నెల్లూరు హాస్పిటల్కి రెఫర్ చేసి ఎంతో మందికి గుండె జబ్బులు రాకుండా ఆపడం జరిగింది. దాదాపుగా ప్రతి గ్రామము ప్రతి పంచాయతీ రథం జరగడం జరిగింది. కనీసం బీపీ మిషన్ చూడని పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ. చాలా మంది వాళ్ళకి టెస్టింగ్ అంటే తెలియదు. హెల్త్ క్రైసిస్, విపరీతమైన హెల్త్ క్రైసిస్ ఉంది. అది కొంతవరకు అడ్రస్ చేసేదానికి మా సొంత నిధులతోటే ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మా తమ్ముడు సునీల్ మా ఫ్యామిలీ పెట్టిన ట్రస్ట్ అది. ఆ సొంత నిధులతోటే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్ అవ్వచ్చు, వింజమూరులో అన్నా క్యాంటీన్ అవ్వచ్చు, దాదాపుగా 500 నుంచి 600 మందికి ఫీడ్ చేయడం జరుగుతూ ఉంది. ఎంతో మంది దాదాపుగా 750 మంది పెళ్లిళ్ళకి అటెండ్ చేయడం జరిగింది. పేద ఆడపడుచులకి, మైనారిటీ సోదరులకి, సోదరిమణులకి, అలాగే ఎస్సీ ఎస్టీ సోదరిమణులకి, బీసీ సోదరిమణులకి ఎంతో మందికి మనం 750 పైగా పెళ్లి కానుకలు ఇవ్వడం జరిగింది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అవ్వచ్చు, రైతులకు సహాయం అవ్వచ్చు, కొన్ని వేల కుటుంబాల గడప తొక్కడం జరిగింది. వాళ్ళ ఏదో సమస్యతోటి వాళ్ళని అడ్రస్ చేయడం. అలాగే ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటా ఉన్నప్పుడు దాదాపుగా ఇంకొక 8 కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ గత 2 సంవత్సరాలుగా చేసుకుంటా నాకు వచ్చిన అదృష్టం ఏంటంటే దాదాపుగా 1,00,000 మందికి పైగా నేను కలిసే అవకాశం నాకు వచ్చింది. వారు నన్ను భుజం తట్టడం కానీ, నేను వాళ్ళని పలకరించడం కానీ, వివిధ రకాల కార్యక్రమాల్లో 1,00,000 పైగా కలిసే అవకాశం వచ్చింది. వారిచ్చిన భరోసా, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న లీడర్స్ అందరూ నాయకులు ఇచ్చిన భరోసా, మన సీనియర్ నాయకులు అవ్వచ్చు, మేధావులు అవ్వచ్చు, జర్నలిస్ట్ మిత్రులు అవ్వచ్చు, ఉదయగిరికి లోటేం లేదు. ఉదయగిరి నియోజకవర్గంలో ఎంతో మేధో సంపత్తి ఉంది. ఇక్కడ ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది బయటికి వెళ్ళి ఉదయగిరి నుంచి ఎన్ఆర్ఐలే కాదు, ఎన్ఆర్యూలు కూడా, నాన్ రెసిడెంట్ ఉదయగిరి కూడా, విజయవాడ అవ్వచ్చు, గుంటూరు అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, ఎంతో మంది బిజినెస్ చేసి ఎంతో బాగా అభివృద్ధి చెంది ఉన్నారు. వారు వీళ్ళందరి సహకారంతో ఇక్కడ ఉన్న 1,00,000 పైగా ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన భరోసాతో నేను ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఉదయగిరి కోట మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతా ఉంది అత్యధిక మెజారిటీ తోటి. అలాగే మనం ఒకసారి మన ప్రత్యర్థి ఎవరు అనేది చూసుకుంటే మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు. మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి వాళ్ళ ఇంటర్వ్యూస్, ఆయన మాట్లాడే విధానం అవన్నీ నేను ఈ మధ్య చూడడం జరిగింది. రాత్రి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన. ఆ ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే ఆయన అంటారు, మీరు ఏం చేయబోతున్నారు ఉదయగిరి నియోజకవర్గానికి గెలిచాకనంటే ఆయన అంటారు, నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక 2-3 ఇంజనీర్లని ప్రతి మండలానికి పంపించి సర్వే చేయించి సమస్యలన్నీ తెలుసుకొని చేస్తారంట డెవలప్మెంట్. అంటే ఇప్పటిదాకా ఏం చేశారు మీరు అంటే ఉదయగిరి నియోజకవర్గంలో సమస్యల పట్ల మీకు అవగాహన లేదు. ఏ రోజు కూడా ఏ గడప తొక్కలేదు, మీరు ఇంటి లోపలికి వెళ్ళలేదు, వాళ్ళ కష్టం చూడలేదు, ఏమీ తెలియదు. క్లియర్గా ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే అయిన తర్వాత అన్నీ చేసుకుంటామని. నేనేం చేశాను, 2 ఏళ్ల క్రితం నుంచి నేను ఇక్కడ సర్వీస్ మొదలు పెట్టినా కూడా 2 ఏళ్ల క్రితం ముందు 6 నెలలు, మీకు ఎవరికి తెలియదు, అది 6 నెలలు మేము సర్వే టీములు పెట్టి సర్వే చేయించుకొని 8 మండలాల్లో ఉన్న సమస్యల మీద స్పష్టమైన అవగాహన వచ్చిన తర్వాత నా ప్రణాళిక నేను వేసుకున్నాను. ఏ సమస్యలు అయితే నా చారిటబుల్ ట్రస్ట్ ఇచ్చే ఫ్యామిలీ డబ్బులతోటి మా శక్తి మేరకు మేము చేయగలము, ఆ రకంగా సమస్యలన్నీ లిస్ట్ చేసుకొని మేము కొన్ని కార్యక్రమాలు రూపకల్పన చేసి చేయడం జరిగింది. ఇంకో మాట అంటాడు ఆయన, అన్నం పెడితే ఎమ్మెల్యే అయిపోతాడని. అన్నం పెట్టడం కాదండి, అన్నం పెడితే ఎమ్మెల్యే కాదు. అసలు నేనేమడుగుతున్నానంటే, మీరు 1.5 year ఇక్కడ 4-5 కార్లు వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. నేను స్పష్టంగా క్లియర్గా రాజగోపాల్ రెడ్డి గారిని అడిగేది ఏంటంటే, మీరు ఏం చేశారు 1.5 yearలో? నేను ఒకటి అడిగితే ఆయన అర్థం కాని లాంగ్వేజ్లో, ఎవరికి అర్థం కాదు ఆయన ఏం మాట్లాడుతున్నారో మాట్లాడి మొత్తం అంతా జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇదే కన్ఫ్యూజన్ దాదాపుగా స్వతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ళ నుంచి ఇక్కడ చేస్తూ ఉన్నారు. దయచేసి సోదరులారా గుర్తుపెట్టుకోండి, మీరు ఒకసారి ఆలోచన చేయండి, మళ్ళీ మోసపోవద్దు. ఒక సాగునీరు సమస్య, సాగునీరు కానీ తాగునీరు అని చెప్పి ఒక సమస్యని, ఒకటి పెద్ద సమస్యగా దాన్ని, ఒక సమస్య ఉంది కాదంటం లేదు.
పరిశ్రమ పెడతాను, నేను ఆర్థిక స్వాతంత్రం వచ్చేటట్టు చేస్తాను. మీరు రూపాయికి హస్బెండ్ మీదనో పేరెంట్స్ మీదనో ఇంకోరి మీదనో డిపెండ్ కాకుండా మీకు నేను అండగా ఉంటాను. దాదాపుగా 50% పైన ఆడపడుచులు ఉన్నారు ఇక్కడ. వారు ఈ రోజు కూడా మేము చిన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే దాదాపుగా కొన్ని వందల మందికి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలి, వాళ్ళ ఫేస్లో ఆనందం చూడాలి. అక్కడికి వచ్చి స్కిల్ నేర్చుకున్న దానికంటే బయటకు వచ్చి మేమేదో కొంతసేపు అందరితో గడిపాము, 4 విషయాలు తెలుసుకున్నామని ఆనందం ఉంది. అంటే వాళ్ళు ఇంటికే పరిమితమై స్కిల్ ఉన్నా కూడా వాళ్ళు ఉద్యోగం చేయాలనుకున్నా కూడా చేయలేని పరిస్థితి. వాళ్ళు ఇంటికి పరిమితం అయిపోయారు, ఆ వంటింటికి పరిమితం అయిపోయారు, బయటికి రాలేని పరిస్థితి. నేను తీసుకొస్తాను బయటికి ఆడపడుచులందరినీ, ఉద్యోగాలు నేను క్రియేట్ చేస్తాను. ఇక్కడ మా శక్తి మేరకు మాకున్న నెట్వర్క్, గవర్నమెంట్ సెట్ నెట్వర్క్ యూజ్ చేసుకొని నేను చేస్తాను. ఒక్కసారి ఆశీర్వదించి చూడండి. మాకున్న పరిధిలో మేము చేయగలిగిందంతా చేసి ఒకటి గుర్తు పెట్టుకోండి అమ్మా, మీరు ఎవరైనా బాబు గారు ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు. ఒకవేళ బాబు గారు కానీ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వకపోతే బాబు గారికి పోయేది ఏమి లేదు. ఆయన 9 ఏళ్ళు చూశారు, ఆయన చూడండి లేదు. 9 ఎలక్షన్లు చేశారు. ఆయన హ్యాపీగా రెస్ట్ తీసుకుంటారు. జరగబోయే పెద్ద నష్టం ఆంధ్ర ప్రజలకి. మేము ఎవరం కూడా స్టేజ్ మీద ఉన్న చాలా మంది ఎవరి వ్యాపారాలు వాడుకున్నాయి, ఎవరికి ఏమీ కాదు. అందరూ ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. మన సుబ్బారెడ్డి గారు ఆయన వ్యాపారం ఉంది, చంద్రబాబు ఆయన బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. నష్టపోయేది సగటు కార్యకర్త, పేదలు. ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు అందరూ ఓటు చేసే ముందు ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఏ ఇబ్బంది లేదు, అన్ని హ్యాపీగా తీసుకోండి. మీ దగ్గర దోచుకున్న డబ్బే అదంతా. మొత్తం ఓటు వేసేటప్పుడు మటుకు ఒక్కసారి ఆలోచించి ఓటు చేయమని చెప్తా ఉన్నాను నేను. ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి. అలాగే ఇది పబ్లిక్ మీటింగ్ కాదు, మామూలుగా మనకు పరిచయ కార్యక్రమాన్ని పెట్టుకున్న కార్యక్రమం ఇది. తెలుగుదేశం పార్టీ కుటుంబం పరిచయ కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. ఇంతకంటే ఎక్కువ టైం తీసుకొని నేను తర్వాత మనం రాబోయే కాలంలో ప్రచారం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ముందుకెళ్ళడం జరుగుతోంది. అలాగే మన ఎంపీ అభ్యర్థి సౌమ్యులు సోదర సమానులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉదయగిరి నియోజకవర్గానికి ఎంతో సర్వీస్ చేస్తున్నారు. ఆయన పెట్టిన వాటర్ ప్లాంట్స్ మీకు కనపడతా ఉన్నట్టే ఎక్కడ చూసుకున్నా కూడా. అదే వాటర్ ప్లాంట్లు ఎన్టీఆర్ సుజలా పథకం కింద మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పెట్టడం జరిగింది. ఈ రోజున ఎక్కడున్నాయి కమ్మ చెట్లు, చెట్లు చుట్టూ కనీసం మెయింటెనెన్స్ తీసుకునే బాధ్యత కూడా లేదు. అది గవర్నమెంట్ సొత్తు కాదు. అదే ఒక వాటర్ ప్లాంట్ కట్టడానికి 2014 నుంచి 19 దాకా ఉన్న టీడీపీ మన గవర్నమెంట్ లో ఒక వాటర్ ప్లాంట్ కట్టినప్పుడు ఎవరి డబ్బు అది? మీ సొత్తు, అది ప్రజల సొత్తుతోటే వాటర్ ప్లాంట్ టీడీపీ గవర్నమెంట్ లో కట్టినప్పుడు దాని మెయింటెనెన్స్ ఎవరు చూడాలి? తర్వాత వచ్చే గవర్నమెంట్ చూడాల్సిన జ్ఞానం లేదా వాళ్ళకి? అది కూడా లేదు, వదిలేశారు, గాలికి వదిలేశారు. ఎన్నో వాటర్ ప్లాంట్లు మెయింటెనెన్స్ లేకుండా, డబ్బు ఖర్చు పెట్టకుండా, నిధులు ఇవ్వకుండా, పంచాయతీకి నిధులన్నీ ముందు చాలా మాట్లాడతాం వీటి గురించి, అంత టైం లేదు ఇప్పుడు. అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబంలో యూనిట్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు, బూత్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, ఎంతో మంది ఉదయగిరి మండలంలో భయన్న గారి అధ్యక్షతన కానీ, చెంచల బాబు గారి అధ్యక్షత కానీ, మన మన్నెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, సీనియర్ నాయకులు ఎంతో మంది కలిసి దాదాపుగా 5 ఏళ్ళు పార్టీని నడపడం జరిగింది. ఇక్కడ ఈ పార్టీ నడిపే క్రమంలో ఎన్నో ఛాలెంజెస్, మీకు ఫైనాన్షియల్ గా దెబ్బతినిపోయి ఉన్నారు, వర్క్ చేస్తున్నారు, బిల్స్ రాలేదు. ప్రతి సమస్య మీద నాకు అవగాహన ఉంది. ప్రతి ఒక్క కార్యకర్తతో నేను మాట్లాడడం జరిగింది, వాళ్ళ ఇబ్బందులు తెలుసుకోవడం జరిగింది. ఫైనాన్షియల్ గా చితికిపోయి ఉన్నారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక, మన గవర్నమెంట్ అంటే జనసేన నాయకులు కూడా చెప్తా ఉన్నాను, బీజేపీ నాయకులు కూడా చెప్తా ఉన్నాను, ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు రాబోయే. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం. మీకు కూడా పెద్ద పీఠ ఉంటుంది. అందరూ కలిసిన ఉమ్మడి ప్రభుత్వం ఇది. దయచేసి జనసేన సోదరులు కానీ, బీజేపీ సోదరులు కానీ ఎవరు కూడా మేమేదో పార్టీకి అందరం కలిసి సపోర్ట్ చేస్తున్నాం, నాకు సపోర్ట్ చేస్తున్నాం అనుకోకుండా మనందరిది ఉమ్మడి ప్రభుత్వం రాబోతా ఉంది. అందరం కలిసి తలా ఒక చెయ్యేసి ఉదయగిరి నియోజకవర్గం 8 మండలాల రూపురేఖలు మారుద్దాం. అలాగే కార్యకర్తలు ఎవరికైతే కష్టం వచ్చిందో మీ అందరికీ నేను ఉంటాను. మీ మీద ఈగ కూడా వాళ్ళనే ఉన్నా నెక్స్ట్ 5 ఏళ్లలో. ఈ రోజు వరకు ఈ 5 ఏళ్లలో ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు. ఎంతో మంది మీద కేసులు పెట్టున్నారో నాకు తెలుసు. మన సొంత భూముల్ని లాక్కున్నారు, ఇబ్బంది పెట్టారు, మన పంటల ఇబ్బంది పెట్టారు, మనకు కరెంటు లైన్ ఆపేశారు, కొంతమందికి కరెంటు లేకుండా చేశారు, రకరకాలుగా హింసించారు మన కార్యకర్తలందరినీ. ప్రతి ఒక్క లెక్క తెలుస్తా. వచ్చే 5 ఏళ్లలో ప్రతి ఒక్క
లెక్క తెలుస్తా, నేను లెక్క తెలుస్తున్నానని రాజగోపాల్ రెడ్డి గారు చెప్తే రాజగోపాల్ రెడ్డి గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. నేను చెప్పేది మా కార్యకర్త జోలికి వచ్చిన వారి ప్రతి లెక్క తెలుస్తానని చెప్తా ఉన్నాను. అది మీరు గమనించండి రాజగోపాల్ రెడ్డి గారు. అలాగే ఇక్కడికి వచ్చి ఇంతసేపు ఇంత సమయాన్ని ఇక్కడ మీరు వెచ్చించి ఎంతోమంది ఉదయగిరి సోదరీమణులు కానీ సోదరులు కానీ వచ్చి ఇంతసేపు కూర్చొని మేము చెప్పిందంతా విని దయచేసి మే 13వ తేదీ గుర్తుపెట్టుకోండి. ఆ రోజు నుంచి మీ జీవితాలు మారబోతా ఉన్నాయి. దయచేసి చూసి ఓటేయండి. ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకాల సురేష్ నన్ను సైకిల్ గుర్తుకి 2 సైకిల్ గుర్తుకి వేసి గెలిపించవలసిందిగా నా ప్రార్థన. అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. జై చంద్రబాబు, జై లోకేష్ బాబు, జై తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే మన ఓటు.